హలో 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 శ్రీను మాట్లాడేది. అవునా ఎవరన్నా? హలో 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 శ్రీను, మేము గడియమ పోలీసులు మాట్లాడుతున్నాము. సార్ నమస్తే సార్. యాడ శ్రీను ఇల్లు? పెసరాయి టర్లింగ్ లో స్పీడ్ బ్రేకర్ చేస్తారా? యా టర్నింగ్? పెసరాయి కాడ సార్, పెసరాయి కటింగ్ పాటకాడ సార్, పాటకాడ. బాధకన్నా సార్ బాధకడ సంఘం కోటలా సార్ ఏదైనా ఏం ఊరు సార్? బూసూరు దాటినాక పెట్రోల్ బంకుల కాడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా సార్. ఆడ ఇజ్రాయల్ చాలా న్యూసెన్స్. అసలు ఒక బండి మా ముందు పోతుంది, దాన్ని ఆపి అడ్డం వచ్చింది. ఆ బండి ఆగితే మా బండి తగిలే అవకాశం ఉంది సార్. చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏడవరు? మేము నంద్యాల పోతున్నాం సార్ పంచాయతీలో. పోయేది కాదు, నువ్వు మీ 100 కాల్ ఫోన్ చేసినావు కదా సార్. 100 కాల్ తెచ్చి నీ కాళ్ళ ఫోటో దిగాలి. విజయవాడ పోయేది మామూలుగా ఎస్ఐ స్టేషన్ పోయేది కాదు. ఇది నువ్వు పక్క నుండి ఫోటో దిగాలి. మేము 100 కాల్ యాడికి రమ్మంటావు? ఏడో చెప్పు. ఆడి ఉండమంటావు సార్ అయితే మీరు వచ్చేదాకా? పెసరాయి దగ్గర సార్. అట్లాగా సార్, ఇప్పుడు సమస్య చెప్పాను సార్, దాన్ని చేయండి సార్. ఫస్ట్ ఒకవేళ వచ్చేటప్పుడు గంట వస్తాను. అంటే చేయనికి లేదు, అర్ధ గంటలో చేయాలి. అది 100 కాల్ అంటే విజయవాడకు చేసేది మీరు తమాషగా అనుకుంటున్నారు. 100 కాల్ అంటే అర్ధ గంట లోపల మీ దగ్గర ఉండాలి. అది ఎస్ఐకి వస్తాం మేము. అది మీకు తెల 100 కాల్ ఏదో చేస్తా అవలేదేసి సాయంత్రం కంప్లైంట్ విచారించారే కదా. అది ఎస్ఐకి చేస్తే సాయంత్రం నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. ఈ 100 కాల్ అనేది కంపల్సరీ నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కాబట్టి కంపల్సరీ నీ దగ్గర ఫోటో దిగాల 20 నిమిషాల్లో మేము. సార్ మాకు ఆ చట్టం అనే విషయం తెలియదు కదా సార్. అందుకే తెలియదు చెప్తాను. అందుకే రాంటున్నా. అందుకే అడిగి సార్ మేము నంద్యాల పోతున్నాం సార్. కంప్లైంట్ మీరు చూడండి, వస్తాడు అంటే వస్తాం. చూడండి లేదంటే నీకు 100 కాల్ రావాలా కంపల్సరీ. నువ్వు వచ్చి అటెండ్ కావాలి. అది తెలియదు నీకు. అట్లా ఏమన్నా చట్టం అట్లా ఉంటే పేపర్ పెట్టండి సార్. అయితే ఆలోచన ఉంటేనే చెప్పేది. సార్ అట్లా 100 కాల్ చేసినప్పుడు చూసుకొని చేసుకుంటాం. అయితే తెలియదు ఇప్పుడు రావాలి పెట్టాలా. ఎందుకంటే కంపల్సరీ పెట్టకపోతే మీకు ఆధార్ అయినట్టు ఉండాలి కదా. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినాక అది విజయవాడకు కంపల్సరీ పోలీసులు వచ్చినా తెలపాలా. ఇప్పుడు తప్పుగా ప్రశ్నించే వాళ్ళను మట్టిలోకి తొక్కాలని ఆలోచన చేయకండి సార్. అన్యాయం ఇది. మీరు ఈ మాట మాట్లాడారు. నేను చెప్తే కాల్ ఎస్ఐ నంబర్ ఇప్పుడు ఎస్ఐ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా సార్. వాళ్ళు చేసేదాన్ని ముందు కంట్రోల్ చేయండి సార్. చేస్తాము. ఇప్పుడు నువ్వు అడిగిరా ఎస్ఐ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా. కొంచెం ఆగు. కాన్ఫరెన్స్ కాల్ ఎస్ఐ కలుపుతా. ఒక నిమిషం ఆగు. అంటే ఎస్ఐ కలుపుతాడు. లైన్ కలుపుతా. అంటే లైన్ సార్. రికార్డ్ చేసుకుందా సార్? ఇది చేసుకో. అదే ఎస్ఐ చేసుకో. తప్ప ఎస్ఐ కలుపుతాడు. ఒక నిమిషం అర్జెంట్ లైన్ ఉండు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. సార్ ఎస్ఐ గారితో మాట్లాడు. శ్రీను సార్. నమస్తే సార్. ఏడున్నావు సార్? ఆ నంద్యాలలో పంచాయతీ ఉంటే పోతున్నాం సార్. ఆడ స్పీడ్ బ్రేకర్ కాడ ఈ విధంగా ఉందని చెప్పి 100 కు పర్మిషన్ ఇచ్చాను సార్. చాలబ్బా నువ్వు ఊరుగా నువ్వు ఎవరు ఇది? సార్ కడుమూరు సార్, మెడికల్ మండలం. కడుమూరు సార్, మెడికల్ మండలం సార్. మొన్న ఒక డబ్బు సమస్య వచ్చింది సార్ సార్. వచ్చినప్పుడు అంటే ఫోటో దిగుతాను సార్. ఇప్పుడు మాకు టైం బాగుంది ఉంటుంది. నువ్వు 100 కాల్కు 112 కు ఫోన్ చేస్తే దానికి 10 నిమిషాల లోపల మేము ఫోటో పెట్టాల్సి వస్తుంది. సార్ నేను వారంలో 10 కేసులు ఇస్తుంటాను సార్. 2 నిమిషాలు ఉండు. ఆడ వచ్చిపోదాం. ఆనే ఉన్నాడు మనోడు, ఆనే ఉన్నాడు. 2 నిమిషాలు ఆపుకో. కనీసం అంటే 15 కిలోమీటర్ దాటినాం సార్. అంటే నేను ఒక్కని కాదు సార్, అందరం పోతున్నాను. నువ్వు బేచ్ వేయాలి కానీ లేకపోతే దానికి ఎందుకు ఫోన్ చేయడం? ఊరికే నువ్వు మాట్లాడ ఊరికే సార్. మీకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎవరో కానిస్టేబుల్ సార్ వచ్చి వార్నింగ్ ఇచ్చి పోతారు అన్నట్టు అట్లా చేస్తారు. ఈసారి ఏదైనా ఉంటే మీకు ఇంప్రూవ్ ఇచ్చి మీతో చేపించుకుంటాను సార్.
నువ్వు బేచే చిల్లర వేయాలా, లేకుంటే గమ్మున వెళ్ళిపోవాలా. వాళ్ళు నేనేమన్నా ఇది చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ మాట అంటే మీకు ఎట్లా చెప్పాలి సార్? ఇంకా చిల్లర సార్, చిల్లర ఉంటే పారేస్తాం, లేకపోతే లేదు, అది కాదు అనేది. వాళ్ళు గన్నని బండికి అడ్డం వస్తే వాడు బ్రేక్ కొట్టాడు, వెనక బండ్లు వచ్చి తగులుతాయి, యాక్సిడెంట్ అవకాశం ఉంది అని చెప్పారు సార్. అట్లా పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలా బా నువ్వు? సార్ చట్టం ఇట్లా ఉందని తెలియదు సార్ మాకు. చట్టం ఉందని తెలిస్తే నీ ముందనే వాళ్ళకి ఎట్లా చేస్తామో చూపిస్తాను, అది కూడా చూపిస్తాం కదా. చట్టం అట్లా ఉందనే విషయం ఫస్ట్ టైం సార్. రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. నువ్వు దారిన పోతా ఫోన్ చేసుకుంటా వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది నీకు? మీరు సార్ చట్టం మీరు చూపిస్తారంటే చాలా సంతోషము. ఈసారి ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూర్చొని మీకు కాల్ చేస్తాను సార్, ఓకేనా? మీరు చేస్తామంటే అంత సంతోషమే సార్. బ్రహ్మాండంగా చేస్తాము, ఏమి ఉండేది అందుకే కాదు. మీరు చేస్తామనే మీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆడ ఉండు, చూపిస్తాము ఎట్లా చేస్తాను తెలుస్తుంది. నేను ఒక్కని లేదు సార్ రావడానికి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు పోతా దారిలో ఉంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఫోన్ చేసి వెళ్ళిపోతే బాగానే ఉంటది, కానీ అది ఎమర్జెన్సీ కాదు కదా. నువ్వు ఎమర్జెన్సీ మీరు చేస్తారనే విషయం నాకు తెలియదు. ఖచ్చితంగా ఈసారి ఏరియాకి వచ్చినప్పుడు ఏదైనా నా కంటికి కనిపించినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పి మీకు కాల్ చేసి ఆడనే కూర్చుంటాను సార్. ఈసారి మళ్ళా చెప్తున్నా నీకు, డైల్ 100 గానీ 112 గానీ అది ఎమర్జెన్సీ నెంబర్స్. అవి ఇట్లా అనవసరమైన దాంట్లో వేస్ట్ చేయకూడదు దాన్ని సార్. అది అనవసరం సార్. నేనేమంటే అనవసరం మీరు అనుకుంటున్నారు, అది సీరియస్ సస్తారని నేను అనుకుంటాను. మీకు నాకు అప్పుడు నువ్వు సామాజిక బాధ్యత తీసుకుని ఉంటే నువ్వు ఆయన నిలబడాలా. నీ పని కోసం పోతూ అక్కడ 2 నిమిషాలు నువ్వు దారిన పోయేటప్పుడు కొట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే బానే ఉంటే సంతోషమే, నేను సంతోషపడతాను. ఒక 2 నిమిషాలు ఆగాల. వచ్చి 2 నిమిషాల్లో వస్తాం కదా మేము. ఈసారి నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే 2 నిమిషాలు అక్కడే ఆగేసి ఆ పనిని కంప్లీట్ చేపించి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను. నేను కూడా అట్లా కాదు అది కరెక్ట్ కాదు. అది ఎమర్జెన్సీ పర్పస్ లో ఏదైనా ఆపద ప్రమాదము ఆపత్తు విపత్కాలంలో వాడాల్సినటువంటి నెంబర్లు అవి. మీరు ఊరికే దారిన పోతా ఊరికి అనవసరంగా ఫోన్ చేయడము నీకు అనవసరం కాదు. నీకు అవసరం అనిపించింది అంటే నువ్వు అక్కడ వెయిట్ చేసి దాని రిజల్ట్ కూడా చూసిపోవాలా. మీరు చూసిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది. సార్ మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఇది ఒకసారి క్షమించండి. ఈసారి ఖచ్చితంగా కూర్చుంటాను సార్, ఓకేనా? క్షమించండి. ఈసారి ఖచ్చితంగా నీకోసం వస్తాను నేను మీ ఏరియాకు, ఓకే సార్? హలో, ఉందిరా అన్నయ్య?